వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు రణభేరి మోగించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో భారీ నిరుద్యోగ రణభేరి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. నిరుద్యోగ రణభేరికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. పరిస్థితి మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చౌక్ వచ్చి నిరుద్యోగ రణభేరి నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తుందంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరుద్యోగ రణభేరి నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఇక్కడికి తరలి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఆట పాఠాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగులు నిన్న ముంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నోటిఫికేషన్ ఇవ్వక నయవంచనకు గురి చేస్తుందని పెద్ద ఎత్తున నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ ధర్నా చౌక్ చేరుకొని తమ నిరసన తెలుపుతున్నారు. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రభుత్వం మాత్రం పోలీసులతో నిర్బంధాలు చేస్తుందని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, విజువల్స్ లో పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తమ ఏజ్ ఏదైతే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని శాంతియుతంగా నిరసన తెలపడానికి ధర్నా చౌక్ తరలి వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడవచ్చు, ప్రధానంగా కొంతమంది నిరుద్యోగులు మనతో ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏ విధంగా మోసం చేసి ఎట్లా? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మాకు నిరుద్యోగులకి ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాకు నమ్మించి, ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నిరుద్యోగులకి ఒక జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఈ రోజు మాకు మోసం చేసింది. ఇప్పుడు దాకా 3 సంవత్సరాలు అవుతుంది, కానీ 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వము ఇప్పటికి కూడా నిరుద్యోగులు మోసం చేస్తుంది. గత ఒక 2 నెలల నుంచి మేము మా వేతనని వేడుకుంటున్నాం. ఏంటి ఇది సార్, మీరు చెప్పిన పోలీసు ఉద్యోగాలే 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వండి సార్, ఆ ఉద్యోగాలు ఇస్తే మా చదువులు మేము చదువుకుంటాం అని మేము అడుగుతుంటే, వీళ్ళు ఏమంటే మేము 5,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తున్నాం పోలీస్ కానిస్టేబుల్ అంటున్నాం. ఒకవేళ వీళ్ళు 5,000 నోటిఫికేషన్ ఇవ్వడానికి ఈ 3 సంవత్సరాలు పట్టిందా? ఎందుకు మీ మేనిఫెస్టోలో, మీ జాబ్ క్యాలెండర్ లో మీరే చెప్పారు కదా 19,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఖాళీగా ఉన్నాయని. మీ డీజీపీ గారే చెప్పారు కదా, మరి ఆ ఖాళీలను నింపమని మేము ఏడుకుంటున్నాం. ఏమడుగుతున్నాం సార్? మేము మీ ఎమ్మెల్యే పదవులు అడుగుతున్నామా? మీ ఎమ్మెల్సీ పదవులు అడుగుతున్నామా? మీ మంత్రి పదవులు అడుగుతున్నా? మేము నిరుద్యోగంగా మేము ఏమంటున్నాం? మీరు ఇచ్చిన హామీని ఇవ్వండి సార్, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మేము చదువుకుంటామని ఈ 3 సంవత్సరాల నుంచి మేము వేడుకుంటున్నాం. అన్ని విధాలుగా అన్ని సమస్యలు అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉంది తప్ప అక్క చిన్న కూడా చులకన లేకుండా పోతుంది ఈ ప్రభుత్వానికి. ఈ రోజు మిమ్మల్ని అంటున్నారు, ఏమంటున్నారు? మీరు పేడ్ ప్యాస్టీ అనుకుంటా, ఇది అనుకుంటా, ఏదో ఒకటి మాకు ఏదో పార్టీలు చెప్పించుకుంటా అనుకుంటా మాట్లాడుతున్నారు. ఈ రోజు చూస్తున్నారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వాళ్ళంతటా వాళ్ళే సొంతంగా వాళ్ళ డబ్బులు పెట్టుకుని ఈ రోజు వాళ్ళంతటా వాళ్ళ బాధ కడుపు గాలి ఈ రోజు నిరుద్యోగ మిత్రులు అందరూ వచ్చారు. చూడండి, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగులు అన్ని జిల్లాల సెంటర్ నుంచి అందరూ కలిసి వచ్చారు. అన్ని ఇన్స్టిట్యూట్ల నుంచి, అన్ని స్టడీ హాల నుంచి వాళ్ళ బాధను చెప్పుకోవడానికి ఈ రోజు ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మాకు ఇచ్చిన హామీని 20,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా 36 సంవత్సరాలు కానిస్టేబుల్ వయోపరిమితి ఇవ్వాలి. అదేవిధంగా ఎస్ఐకి 38 సంవత్సరాల వయోపరిమితి ఇవ్వాలి. 46 జీవో నెంబర్ 46 ని రద్దు చేయాలి. రద్దు చేసి ఒకవేళ ఈ 20,000 ఉద్యోగాలు ఇస్తే మా చదువులు మేము చదువుతాం. లేని పక్షంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అందరినీ చైతన్యపరచాం. మొత్తం నిరుద్యోగాలని ఏకతాటి మీద తీసుకొస్తాం. ఈ ప్రభుత్వానికి మేము గెలుచుకున్న ప్రభుత్వం అంటున్న ఈ ప్రభుత్వానికి మేమే ఈ ప్రభుత్వాన్ని గద్దెదిస్తాం. మా నిరుద్యోగ సత్తా ఏంటో చూపిస్తాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంది? అది భద్రాద్రి కొత్తగూడెం. సరే, కొత్త ప్రభుత్వం వచ్చింది, 1 సంవత్సరం వాళ్ళ సెటిల్మెంట్స్ అవి చేసుకోవడానికి సరిపోతుంది అనేసి సైలెంట్ గా ఉన్నాము. తర్వాత ఎస్సీ వర్గీకరణ అన్నారు. సరే, అప్పుడు సైలెంట్ గానే ఉన్నాము. ఇప్పుడు మధ్యలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ, మన రాజకీయ నాయకులైనా కానీ, మంత్రులైనా కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి 14,000 అని, 17,000 అని, 18,000 మీరే చెప్పారు నోటిఫికేషన్స్ ఇన్ని పోస్టులు ఉన్నాయని. అదే ఆశతో 2024 నుంచి ఈ రోజు వరకు నేను కూర్చున్నాను. ఈ రోజు నువ్వు 7,000, 5,000 ఇస్తున్నావు. ఆ 7,000, 5,000 గ్రామీణ ప్రాంతాలకు చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ కేటగిరీ వైజ్ చూసినా కానీ 2 వస్తున్నాయి. ఆ 2 ఎలా సరిపోతాయి? ఇన్ని రోజులు మా అమ్మ, తండ్రి లేడు నాకు, మా అమ్మ
కష్టపడి వ్యవసాయం చేసి నన్ను సాధిస్తూ చదివిపిస్తుంది. ఈ రోజు నాకు జాబ్ వస్తుంది, లాస్ట్ టైం మిస్ అయింది అని ఆశతో ఉంది. ఈ రోజు కేటగిరీ వైజ్ నువ్వు జిల్లాకి 2-3 పోస్టులు ఇస్తున్నావు. ఆ పోస్టులను ఎలా నేనున్నా, నువ్వు 15 జిల్లాకి కేటగిరీ వైజ్ 20 పోస్టులు నేనున్నా కొట్టుకొని సత్తా చూపించకపోతే ఆ రోజు నువ్వు చెప్పు, అరే పోస్టులు ఇచ్చా మీరు కొట్టుకోలేదని. కానీ నువ్వు ఇవ్వకుండా 2 పోస్టులు అంటే ఎవరు కొట్టుకుంటారు, అసలు ఎలా కొడతారు చెప్పండి, మీరే చెప్పండి న్యాయంగా. ఈ రోజు అద్దంకి దయాకరు, బలమూరి వెంకటేష్ ఇవాళ మంత్రి హోదా ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? వాళ్ళేమైనా అడిగారా నిన్ను? అడగకుండా మంత్రి హోదా ఇచ్చినావు. ఏ పరంగా ఇచ్చినావు? మాకు ఇవ్వడానికి నీకు బడ్జెట్ లేదు, ఏం లేదు. వాళ్ళ మంత్రి హోదా ఇస్తే వాళ్ళకి సపరేట్ వాళ్ళకి ఒక ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళకంటూ ఒక ఫెసిలిటీస్ కొన్ని ఇవ్వాలి. అవన్నీ వాటికి బడ్జెట్ ఉంది నీకు. కానీ ఒక నిరుద్యోగి వచ్చి ఇన్ని రోజుల నుంచి నీకు కష్టపడి మాకు ఇన్ని పోస్టులు ఇవ్వు నాయన, ఉన్న దాంట్లో ఇవ్వు. బడ్జెట్ లేదని నువ్వు ఎందుకు అంటున్నావు? బడ్జెట్ లేకుండా వాళ్ళకి మంత్రి హోదా ఇచ్చావా? వాళ్ళకంటూ స్పెషల్ మళ్ళీ కేటగిరీస్ అనేసి వాళ్ళకంటూ కొంత ఇది కేటాయిస్తావు కదా రేపటి రోజు. ఆ బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ రోజు మాకు ఇవ్వడానికి నీకు బడ్జెట్ లేదు, వాళ్ళకి బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ మంత్రి హోదా ఇవ్వడానికి నీకు అని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడ వచ్చారు ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా 14,000 ఇస్తావని 2024 ఈ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెయిట్ చేసి చదివి జాబ్ వస్తే కొట్టుకొని వెళ్తా. నేను మా అమ్మ కాకి డ్రెస్ లో కనిపిస్తా అన్న ఆశతో నేను ఇక్కడ దాకా చదువుకొని ఇన్ని రోజులు కష్టపడ్డా. ఈ రోజు నేను కానిస్టేబుల్ చదవాలా, ఎస్ఐకి చదవాలా వద్దా అనే సిచ్యువేషన్ నన్ను తీసుకొచ్చావు. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఇవ్వకపోతే మళ్ళీ 2 సంవత్సరాలు ఆగాలి. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ 2-2.5 సంవత్సరాలు ఆగాలి. మళ్ళీ నా వయసు ఎట్టిపోతుంది, తర్వాత మా అమ్మ ఎన్ని రోజులు కష్టపడుతుంది. నా బాధ అదే. నువ్వు ఈ రోజు 14,000-15,000 ఇస్తే నేను నా స్వతహాగా కష్టపడి నేను ఏదో ఒక జాబ్ కొట్టుకొని కానిస్టేబుల్ ఎస్ఐ కొట్టుకొని నేను వెళ్ళిపోతా. కానీ నువ్వు 7,000 ఇస్తే ఎలా కొట్టుకోవాలి? నువ్వే చెప్పు. నిరుద్యోగులకు అన్యాయం చేసినంత తప్ప ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు ప్రజలకు. ఇప్పటి వరకు చూసుకుంటే ఏ సెక్టార్లో ప్రభుత్వం రైతులకైనా కానీ, ఉద్యోగులకైనా కానీ, ప్రజలకైనా కానీ, జిల్లాల పరంగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? పేడ్ ఆర్టిస్టులా నువ్వు ఆ రోజు మాట్లాడే వచ్చావు కదా, రేపటి రోజు నువ్వు ఓడిపోయినావు అనుకో, రేపు నిరుద్యోగి దగ్గర రావా? నువ్వు వచ్చి మాట్లాడవా? కావాలని అనవా? రేపటి రోజు మా ఇంట్లో రమ్మనవా? అప్పుడు పేడ్ హాస్టల్ కామా మేము? ఇప్పుడు నువ్వు పేడ్ హాస్టల్ అంటున్నావు, ఎలా అంటావు అలా అనేసి నేను విన్నవించుకున్నాను. ఖచ్చితంగా 14,000-17,000 పోస్టులు 19,000 ఉన్నాయి, కనీసం 14,000 అయినా నువ్వు భర్తీ చేయాలి ఈ సంవత్సరం, లేదంటే కుదరదని విన్నవించుకుంటున్నాను. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిరుద్యోగులు నయవంచనకు గురి చేసిందని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల రణభేరితో ఇందిరా పార్క్, ధర్నా చౌక్ మొత్తం దద్దరిల్లుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది కానీ ఒక్క జాబ్ నోటిఫికేషన్ వేయలేదు. మా ఏజ్ రిలాక్సేషన్తో కూడిన జాబ్ నోటిఫికేషన్ వేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒకటే సూచిస్తున్నాం, ఇందిరా పార్క్ వేదికగా మీకు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తాం. ప్రతి ఒక్కరం నిరుద్యోగులు ఏకమై, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఏకమై తమ ఊరు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోలీస్ శాఖకు సంబంధించి 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షాలు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శివతో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.